హాయ్ ఫ్రెండ్స్. నేను మీ అనుమాని. ఈరోజు మనం 1111 పోర్టల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే 1111 అంటేనే మేనిఫెస్టేషన్. మనకి ఏదంటే అది యూనివర్స్ ఇస్తుంది, సృష్టి ఇస్తుంది అన్న సృష్టి రహస్యం. అయితే ఈ 1111తో పాటు మనకు 9 యాడ్ అవుతోంది. 9 అంటే మన స్పిరిచ్యువల్ అంకె. అంటే 9 ఉంటుంది కానీ కనబడదు. భగవంతుడు మనలోనే ఉంటాడు కానీ కనబడడు. భగవంతుడు ప్రతి వస్తువులో అంతటా వ్యాపించి ఉన్నాడు కానీ మనకు కనబడడు. అలాంటి ఆహ్, హ్మ్, భగవంతుని ఎనర్జీ ఉన్న 9 ఉంది. సో, 9 అలాగే మన 1111 పోర్టల్. సో, ఇవన్నీ కలిసాయి కాబట్టి ఈ యొక్క 1111 పోర్టల్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఎన్నో ఇయర్స్ అయితే తప్ప ఇలా 1111 9 రాదు. సో, ఈసారి సంవత్సరంలో 9 వచ్చింది కాబట్టి ఎటువంటి ముందు మంచి అంకెలున్నా అది చాలా అత్యుత్తమంగా మారుతుంది. అయితే ఈ 1111 పోర్టల్ కొత్తదనాన్ని తీసుకొస్తుంది. పాతవన్నీ రిలీజ్ అయిపోతాయి. పాతవన్నీ పోతాయి ఉండవు. సో, అది ఎలా పోతావి అన్నది మనకు తెలీదు. కానీ ఇప్పుడు కోవిడ్‌తో ఎన్నో కొత్తయొచ్చాయి. అట్లాగే ఈ యొక్క ఈ 1111 పోర్టల్ ద్వారా మనలో కొత్తదనం చిగురిస్తుంది. తీసుకొస్తుందనమాట. సో, ఈ కొత్తదనం అన్నది అది ఎలాంటి మార్పుల వల్ల వస్తుంది అన్నది తెలీదు కానీ, తప్పకుండా మన ఇంట్లో, మనలో, ఈ సృష్టిలో కొత్తదనాన్ని తీసుకొస్తుంది. అయితే మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి పాజిటివ్‌గా, హ్యాపీగా మనమున్న టైంలో అంటే, మనము మనం కూడా కొత్తదనాన్ని పాజిటివ్‌తో మనము ఆశించొచ్చు. అంటే పాజిటివ్‌తో కొత్తదనాన్ని అంటే ఎలా? ఇప్పుడు మనకి ఇల్లు కావాలి అనుకున్నాం. మనం ఏంటి పెద్ద ఇల్లు సృష్టించుకుంటాం కూర్చొని రైట్? అందుకని ఏది అడగాలో, ఎంత అడగాలో అన్నది చాలా ఇంపార్టెంట్. పెద్ద ఇల్లొస్తే మళ్ళీ నేను దీన్ని క్లీన్ చేసుకోవాలి కష్టమైతుంది నాకు అని మళ్ళీ ఇల్లుని తిట్టుకుంటూ పని చేస్తాం. నేనే అన్ని పని జేయాలి. నన్నెవరు ప్రేమించరు. ఇంత ఎక్కువ పని జేయాలి అంటూ స్పెషల్లీ వుమెన్. కదా! సో, అలాంటప్పుడు మీకు ఎంత అవసరమో మీరెంత చేయగలుగుతారో అంతే సృష్టించుకోండి. అంత కావాలని. అంతేగాని నాకు ప్యాలెస్ కావాలి, మ్యాన్షన్ గావాలి అనుకుంటూ మళ్ళీ దాన్ని తర్వాత తిట్టుకోకండి. సో, ఇలాగా మీరు ఏదడుగుతారు అన్నది ప్రాపర్‌గా ఆలోచించి కరెక్ట్‌గా అడగండి. లేకపోతే యూనివర్స్‌కి చెప్పండి. ఇప్పుడు నా లైఫ్‌కి ఏదవసరమో, నేను దేన్ని కరెక్ట్‌గా తీసుకోగలనో, దేంతో నేను పరమానందంతో, అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతానో, దాన్ని నేను మానిఫెస్ట్ చేసుకుంటున్నా అనండి. యూనివర్స్‌కి తెలుసు మీకేమివ్వాలో, ఎలా ఇవ్వాలో. ఎప్పుడైతే మనం అడుగుతామో, ఇది కావాలి అని, అది 99% తప్పుగెళ్తది. నేను చూసా ఇప్పటి వరకు. అదే మనము నాకిప్పుడు ఏం కావాలో అది ఇవ్వు అంటే కొన్ని థింగ్స్ ఎలా వస్తాయి మన లైఫ్‌లో కంటే, ఓహ్ మై గాడ్! ఇది నేను అస్సలే అడిగేదాన్ని కాదు. ఎంత అద్భుతంగా వచ్చింది అని చాలా హ్యాపీగా దాన్ని తీసుకుంటారు. సో, అందుకని మనందరం కూడా మనకి ఏది కావాలో దాన్ని యూనివర్స్‌ని ఇవ్వమని అడగడమే మనం ఈరోజు చేయాల్సిన పని. అంటే ఈ జీవితానికి, ఈ సమయానికి, ఇప్పుడు మనము ఆరోగ్యంగా, సంతోషంగా, అష్టైశ్వర్యాలతో జీవించే మనకి జీవించడానికి కావాల్సినవి ఈ క్షణాన్ని నేను ఇన్వైట్ చేసుకుంటున్నాను నాలోకి. అలాగే నేను అందరికి సహాయకురాలిగా ఉండాలి. నాకొచ్చింది అందరితో పంచుకున్నా తరగకూడదు. అందరితో పంచుకుంటూ నేను జీవితాన్ని జీవించాలి. అందరికి పంచడం అంటే మీకున్నదంతా తీసి రాసిచ్చేసి మీకు కట్టుకున్న బట్టలివ్వడం కాదు. సావిత్రి అలాగే చేసింది. ఉన్నదంతా ఇచ్చేస్తూ చివరికి బీదతనంతో జీవించి తను చనిపోయేటప్పుడు ఎవ్వరు తన పక్కన లేరు. డబ్బు అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అందుకని మనము మనకి ఎంత కావాలో అంత ఉంచి మనము పంచినా తరగకూడదు. మనకి ఎప్పుడు ఉండేలాగా ఆ నారాయణ్‌ని కాపాడమని అడుగుదాం. కాపాడతాడు, చూసుకుంటాడు. ఆయన చేతుల్లో మనం పెట్టేస్తే ఎందుకు చెయ్యడు? చేస్తాడు. నేను అన్న గర్వంతో, ఓహ్! నా దగ్గర చాలుంది. ఏముంది నేను సంపాదించుకుంటా అని ఉన్నదంతా ఇచ్చేసారనుకోండి, అది ఏ పరిస్థితి రేపు ఎలా వస్తుందో మనకు తెలీదు గదా! ఆవిడేమైంది సావిత్రి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆవిడ తాగుడుకి బానిసైపోయి ఆహ్, ఆవిడకి
ఆహ్, అసలు యాక్టింగ్‌కి తనకి లేక, ఆదాయం లేక, డబ్బు లేక, ఆవిడ తర్వాత సిక్ అయితే ఎవరు కూడా ఇచ్చి తనని ఆహ్, అందులోంచి బయటికి తీసుకొచ్చే కెపాసిటీ లేకుండింది కదా! సో, ఆవిడ చాలా రోజులు అలా మంచం మీద పడిపోయారు. అలాంటి అంటే మధ్యలో చిన్నప్పుడు లేదు. మధ్యలో ఎలాంటి జీవితాన్ని జీవించారు. ఎలాంటి ప్యాలెస్, ఎలా డైమండ్ నెక్లెస్‌లు ఇలాగే తను బంగారం కూడా గవర్నమెంట్‌కి దానం చేసి అట్లా మంచిదే దానం. దానం చెయ్యాలి. ఇప్పుడు నేను చెయ్యమని చెప్తున్నాను. సృష్టికి సహాయకారులమే ఉండాలి. కానీ ఎవరికి అవసరమో, ఎలాంటి వారికివ్వాలో, ఎంత ఇవ్వాలో మనకి య ఏది ఎప్పుడు ఏది అవసరమో అది చెయ్యాలి గానీ, అనవసరంగా అతి అతి వినయం ధూర్త లక్షణం అంటారు. అట్లాగే అతిగా మనం ఏది చేసినా కూడా అతి ఫుడ్ కూడా ఏదన్నా ఒకటి బాదాం మంచిదంటే బాదాంలో ఏది తింటే ఏమవుతది? సో, ఏదైనా కూడా అతిగా చేస్తే, అతిగా ఆ పర్టిక్యులర్ చేస్తే ఆటోమేటిక్‌గా మనలో ఇలాంటివి అంటే దాంట్లో ఉన్న నెగటివిటీ కూడా మనకి వస్తుంది. ఏదైనా అతి అంటే చెడు కూడా వ్యాపిస్తుంది. అందుకని మనం ఈరోజు మెడిటేషన్‌లో ఏం చేద్దాం? మనం హ్యాపీగా ఉండాలి. హెల్తీగా ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం పాజిటివ్ థాట్స్‌తో ఎప్పుడు పాజిటివ్‌గా ఉండి, అందరికి హెల్ప్ చేసే వాళ్ళలాగుండాలి. అలాగే అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, అందరితో ఆ ఐశ్వర్యాన్ని పంచుకున్నా, ఎంత పంచినా తరగని ఐశ్వర్యంతో మన జీవితాన్ని జీవించాలి. ఇది మనం కోరుకోవాలి. అది కూడా ఈ జీవితానికి ఇప్పుడు నాకేదవసరమో దాన్ని మీరు సంపూర్ణంగా ఇవ్వండి అని అడగాలి. సో, ఈ జీవితానికి ఇప్పుడేం కావాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి కదా! ఇప్పుడు మీకు కావాల్సింది నాకు విషయం అవ్వచ్చు. నాకు కావాల్సింది మీకు విషయం అవ్వచ్చు. అందుకని నేను ఓవరాల్‌గా మాకిదియ్యండి, ఇదియ్యండి అంటే ఆల్రెడీ మీకు 10 ఇల్లులుండొచ్చు. ఇల్లు కావాలంటే ఎట్లా అవుతది? అవ్వదు. అందుకని మనకి ఈ జీవితానికి ఇప్పుడు ఏది కావాలో మాస్టర్స్‌కి తెలుసు. అది ఇవ్వమని అడుగుదాం. దాన్ని మనం అద్భుతంగా తీసుకుందాం. దాన్ని ఎంజాయ్ చేద్దాం.